ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటూ సెల్ఫ్ కేర్ అనేది మన ఆడవారు మర్చిపోతూ ఉంటాము. ఎందుకంటే ఇంట్లో చేయటానికే తీరికొన్ని రోజులు అనమాట ఇవి. ఈ పనిలో పడి మన సెల్ఫ్ కేరు అస్సలు వదిలిపెట్టకూడదండి, మిస్ చేసుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంటు. హాయ్ అండి. నా వేళ్ళు అలానే నా కాళ్ళు నాకు సంకేతాలు ఇస్తాయండి. ఏంటమ్మా సంకేతాలు అని అంటారేమో, నొప్పులండి. అప్పుడు నాకు గుర్తొస్తాయి అన్నమాట. ఓహో, నా కాళ్ళు పగిలిపోయినాయి, నా కాళ్ళు ఖచ్చితంగా నేను క్లీన్ చేసుకోవాలని నాకైతే అప్పుడు అనిపించిద్దండి. హాయ్ అండి. నా ఛానల్ వచ్చేసి క్రిష్ క్రియేషన్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా రోజులు అవుతుంది నేనైతే పెడిక్యూర్ చేసుకొని. పెడిక్యూర్ చేయాలంటే మనము పార్లర్కే వెళ్ళనవసరం లేదండి. పార్లర్కి వెళ్ళి చేయించుకునే స్తోమత ఉంటే ఖచ్చితంగా చేయించుకోవచ్చు. అలానే అందరూ పార్లర్కి వెళ్ళాలని ఏమీ రూల్ లేదు. అలానే మన ఇంట్లో ఉన్నవి, మన ఇంట్లో రెగ్యులర్గా వాడుతున్న వాటితోనే మనము చక్కగా మన కాళ్ళనైతే శుభ్రం చేసుకోవచ్చండి. సింపుల్ అండి. మనందరిలో బ్రూ ప్యాకెట్ ఉంటుంది, అలానే ఏదో ఒక షాంపూ, నిమ్మకాయలు ఉంటాయి, ఉప్పు ఉంటుంది, బేకింగ్ సోడా ఉంటుంది. ఇంకా కావాలంటే మనము పిండి అయినా తీసుకోవచ్చు. ఏ పిండి, శనగపిండి అయినా తీసుకోవచ్చు. సింపుల్ అండి. మెయిన్ కావాల్సింది హాట్ వాటరు. ఈ హాట్ వాటర్లో మన కాళ్ళు ఎంతవరకు అయితే మనము పెట్టుకోగలము, వేడికి తట్టుకోగలము అన్ని వాటర్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవాలి. అలానే నిమ్మకాయలు కూడా ఈజీగా దొరుకుతాయండి. 20కి 3-4 వేస్తారు. ఆ నిమ్మకాయలు పిండేసి వేసుకోవటమేను. అలానే మనకి ఒకవేళ మన ఇంట్లో బ్రూ ప్యాకెట్ ఉంటే బ్రూ ప్యాకెట్ వాడుకోవచ్చు, లేదంటే ఒక 10 రూపీస్ పెట్టి బ్రూ ప్యాకెట్ తెచ్చుకోవచ్చండి. ఇక్కడ నేను లెమన్స్ అయితే పిండుతున్నాను. మన ఇంట్లో ఉన్న ఏ షాంపూ అయినా పర్వాలేదు, ప్రత్యేకంగా ఒకే షాంపూ అవసరం లేదు. మనం రెగ్యులర్గా ఇప్పుడు అందరూ షాంపూలే వాడుకుంటారు కాబట్టి ఏదో ఒక షాంపూని తీసుకొని సగం అయితే షాంపూలే వేసుకొని అవన్నీ బాగా కలిసేటట్లయితే మనం కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర రోజు ఫ్లవర్స్ ఇవి ఏమన్నా ఉంటే రేకులు అలాంటివి అవి కూడా వేసుకొని మన కాళ్ళని పెట్టుకొని మనకి కొంచెం టైం తీసుకోవాలండి. ఇది టైం ప్రాసెస్ ఉండిద్ది. మనకు ఖాళీ ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇది నేను సండే వీడియో అండి, ట్యూస్డే పోస్ట్ చేస్తున్నాను. ఇక నా కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి అండి. అందువలన వేడి నీళ్ళు కలుపుకున్నాను నేను. మన కాళ్ళను మనము వేడికి తట్టుకున్నట్లుగా నీళ్ళైతే మిక్స్ చేసుకొని మన కాళ్ళను పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు, లేదా మనకి టైం ఉంటే ఎంతసేపు అయినండి వేడి నీళ్ళు పోసుకుంటూ కూర్చోవచ్చు. నేను ఒక 20 మినిట్స్ అయితే కాళ్ళను పెట్టుకున్నాను. మనకి హాయిగా ఉంటుంది. అలానే మనకున్న కాళ్ళకున్న ఏదైనా జిడ్డు కానీ ఏదైనా ఉన్నా కానీ ట్యాన్ కానీ ఏమన్నా ఉన్నా కానీ పోతాయండి. అంటే పూర్తిగా పోవు, బట్ మనము చేసుకోవచ్చు అనమాట. ఇలా రెగ్యులర్గా చేసుకుంటే అంత ఏమి ఉండదు. సో ఇక్కడ మనకి బ్రష్లు ఉంటాయండి. మనకి స్టోన్ రూపంలో దొరుకుతుంది, అలానే బ్రష్ రూపంలో దొరుకుతుంది. పెడిక్యూర్ మనము ఎక్కడైనా ఉంటాయండి. బయట ఫ్యాన్సీ షాపుల్లో కానీ, లేదా పార్లర్ షాపుల్లో కానీ, బ్యూటీ కాస్మెటిక్ షాప్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. మనకి ఏది బాగుంటే అది తీసుకొచ్చుకొని చక్కగా మన కాళ్ళని ఇలా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ స్టోన్తో నేను క్లీన్ చేసుకుంటున్నాను. అలానే బ్రష్, గరుకు బ్రష్లు ఉండిద్ది. సో మన ఊర్లోననుకోండి బట్టలు ఉతుకుతాం కదా, అవి గరుగ్గా ఉంటాయి కదా, దాని మీద వేసి గీకేవాళ్ళమండి ఇదివరకు. సో మనకి సిటీలో ఇలాంటివి అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా అయితే ఒక స్టోన్స్ తెచ్చుకొని, ఇది ఎప్పుడో తెచ్చానండి నేను స్టోను. ఆ స్టోన్తోనైతే నేను ఇలా శుభ్రం చేసేసుకొని మనమైతే క్లియర్గా మన కాళ్ళని శుభ్రం చేసుకోవాలండి. చక్కగా మనకి ఎక్కడెక్కడ ఉండిద్దో అక్కడక్కడ మనం క్లియర్గా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం కాఫీ పొడి వేసుకున్నాను. అలానే నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదా అద్దుకోవచ్చు. నేను చాలా ప్రాసెస్లు చేశాను, నా వీడియోస్లో కూడా ఉంటాయి. నేను ఇదైతే వేరుగా చేస్తున్నానండి. ఇవన్నీ డిప్ చేసుకున్నాను లెమన్కి, లేదంటే మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా పెట్టుకోవచ్చు. మెయిన్ పెరుగు ఉంటేనండి, పెరుగుతో కూడా పెట్టుకోవచ్చు. బెస్ట్ పెరుగుంటే. ఆ రోజు నా దగ్గర పెరుగు లేదు. సో పెరుగు ఉండటం వల్ల మన కాళ్ళు ఇంకా స్మూత్గా ఉంటాయండి. ఇవి మనం ఏది చేసినా కానీ రెగ్యులర్గా మళ్ళీ పనికి వెళ్ళిపోతే మళ్ళీ యథాతథిగా అవుతాయండి కాళ్ళు. కాబట్టి ఆడవారు మర్చిపోకుండా
వంట పనులు, ఇంటి పనులు ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండేయండి. 366 రోజులు మగవారి కన్నా ఒక్క రోజన్నా సెలవు ఉండిద్ది కానీ ఆడవారికి అస్సలు ఉండదండి. అయినప్పటికీ సెల్ఫ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్లర్కి వెళ్ళి చేయించుకోవచ్చు, బట్ ఈ మరి అందరూ పార్లర్కి వెళ్ళి చేయించుకోలేరు. నేనైతే నాకు ఆశ ఉండదు కానీ అక్కడికి వెళ్తే 1000 రూపీస్, 800, 900 రూపీస్ అంటారండి. నేను ఒకటే ఆలోచించుకుంటాను, ఒక కేజీ మటన్ వచ్చింది కదా 900 అనుకుంటానండి. అందువలన నాకు అంత స్తోమత లేదు కాబట్టి స్తోమత ఉన్నప్పుడు తప్పకుండా వెళ్తాను అనుకున్నాను. మనం ఇలా ప్యాక్ వేసుకున్నప్పుడు ఒక 20 నిమిషాలు అంతా ఎండిపోయిన దాకా ఉంచుకోవాలి. కావాలంటే ఓపుకుంటే ఇంకో ప్యాక్ కూడా పెరుగు, శనగపిండి, అలానే కొంచెం తేనె కూడా కలుపుకొని ఆ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అంత టైం లేదండి నాకు. నేను ఆల్రెడీ జాబ్కి వెళ్తున్నాను కాబట్టి సండే ఏదో ఒక గంట టైం పుచ్చుకొని ఇది నేను ఫాస్ట్గా చేసుకోగలను. యూట్యూబ్ ఉంది కదా, సో ఎవరికైనా ఉపయోగం ఉండిద్దేమో అనుకున్నాను. పెడిక్యూర్ వీడియోలు చాలా ఉంటాయండి, ఏవైనా చూసి చేసుకోవచ్చు. చూసారా కాళ్ళు అంటే పార్లర్లో ఉన్నంత కాదు కానీ ఓకే, మనం రెగ్యులర్గా ఆడవారము ఇలాంటి చిన్న చిన్న వాటితోనే చేసుకొని మన కాళ్ళను క్లియర్ చేసుకోవచ్చండి. మాయిశ్చరైజర్ కూడా అందరి ఇళ్ళల్లో ఉండేది. చక్కగా కడుక్కున్న తర్వాత అంటే పొడి క్లాత్తో తుడుచుకొని చక్కగా మనము మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలా బాగుంటాయండి. అలా మనం రెగ్యులర్గా చేసుకుంటే ఓకే బాగుంటాయి. నాకు అరికాళ్ళు మంటలో ఇట్లా వస్తాయండి. అప్పుడు నేను ఖచ్చితంగా అయితే ఇలా చేసుకుంటాను. నా కాళ్ళు చూసారా. ఇంకోటండి, మనం నానినప్పుడే గోరులు తీసుకోవాలండి. ఎందుకంటే నాకు గోరులు అంతగా పెరగలేదండి, అందువల్ల నేను తీయలేదన్నమాట. ఇలా అయితే నేను నా కాళ్ళని క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ ఉండిద్దండి మన ఇంట్లో, అందరింట్లో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఉండిద్ది. ఆ మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలా బాగుంటాయండి. చక్కగా కావాలంటే సాక్స్లు వేసుకొని పడుకోవచ్చు. ఇంకా బాగా కాళ్ళు పగులుతున్నాయి అనుకుంటే క్రాక్ క్రీమ్ అప్లై చేసుకుని సాక్స్ వేసి పడుకుంటే మనకి రిలీఫ్ అనేవి వస్తాయి. ఇలా నేను చాలాసార్లు చేశానండి. మనం 2-3 వీడియోస్ కూడా ఉన్నాయి. సో మనము పార్లర్లో వెళ్ళకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా పెడిక్యూర్ చేసుకోవచ్చండి. నా పెడిక్యూర్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. మన ఛానల్ గుర్తుంది కదండి, క్రిష్ క్రియేషన్స్ తెలుగు ఛానల్ అండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.